అండి ఎలా ఉన్నారు బాగున్నారా? ఈ దినాన్ని దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే దేవుడు తన శిష్యులకి భయంకరమైన ఆపద వచ్చినప్పుడు, సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు నాకెందుకులే అని చెప్పేసి దేవుడు అనుకోలేదండి. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి గాలిని తుఫాను గద్దించి వాళ్ళలో ఉన్న పిరికితనాన్ని తీసివేసి, వాళ్ళలో ఉన్న కలవరాన్ని తీసివేసి వాళ్ళ హృదయంలో ధైర్యాన్ని నింపినట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. దేవుడిచ్చిన మహా ఉచ్చినప్పుడు బట్టి శిష్యులను ఎలాగైతే రక్షించుకున్నాడో దేవుడు, ఎలాగైతే కాపాడాడో దేవుడు, ఎలాగైతే వాళ్ళ హృదయంలో ధైర్యాన్ని నింపాడో, మనకు కూడా తుఫాను లాంటి శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఏమి వచ్చినా కానీ దేవుడు మన పక్కన ఉన్న వాళ్ళనే ఓదార్చి మనకు కూడా ధైర్యాన్ని మన హృదయంలో ధైర్యాన్ని నింపగల సముద్రం అనమాట అండి దేవుడు. కనుక 100% కూడా దేవుడిచ్చిన మహా ఉచితమైన బట్టి మనం దేవుని యందు భయభక్తి కలిగి జీవించాలి, ఆయన యందు నమ్మిక ఉంచాలి, విశ్వాసంతో ప్రార్థన చేసుకోవాలి, భక్తిగా ఉండాలి, ఆయన శక్తిని ఆశ్రయించాలి. దేవుడు ఏ పరిస్థితి అయినా మార్చగల సర్వశక్తి గల దేవుడు అని చెప్పేసి మనలో పూర్తిగా నమ్మకము ఏర్పడాలన్నమాట అండి. దేవుని యొక్క వాక్యం చెప్తుందండి, ఏమున్నా ఏమి లేకపోయినా అంతిమ వరకు కూడా మనం నిలకడగా ఉండాలని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా, ఏమి వచ్చినా కానీ వాటన్నిటి నుండి ఎలా ఎదుర్కోవాలో, వాటన్నిటి నుండి ఎలా ఎదుర్కొని ఎలా జీవించాలో దేవుడు చెప్పగల సముద్రం అనమాట అండి. కనుక దేవుడిచ్చిన మహా ఉచ్చిని అనుకున్న బట్టి అయ్యో మనకు తుఫాన్లని శ్రమలు వచ్చేసినాయి, ఏం చేయాలని చెప్పేసి మనం ఆందోళన పడే కంటే విశ్వాసంతో ప్రార్థన చేసుకుని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని సంపాదించుకుని దేవుడిచ్చే ఆలోచన ప్రకారం మనం నడుచుకుంటే కనుక ఎన్ని తుఫాన్లు వచ్చినా కానీ, ఎన్ని శ్రమలు వచ్చినా కానీ దేవుడు మనల్ని కాసి కాపాడతాడనమాట అండి. మరి ఏమైనా ఆలోచన చేసుకున్నారండి? జీవిద్దామా దేవుని భయభక్తులు కలిగి, జీవిద్దామా దేవుని నమ్మకం కలిగి, జీవిద్దామా భక్తిగా ఉండే శక్తిని ఆశ్రయిద్దామా? ఏమంటారు? మీ ఆలోచన మీదనమాట అండి. ఎందుకంటే దేవుడు చేసే పని దేవుడు చేస్తూ ఉంటాడు. మనం చేయవలసిందల్లా ఒక్కటే, విశ్వాసంతో ప్రార్థన చేసుకోవాలి, నమ్మకంతో ప్రార్థన చేసుకోవాలి, భక్తిగా ఉండి దేవుని యొక్క శక్తిని ఆశ్రయించాలి. అప్పుడే మన జీవితంలో దేవుడు ఆశ్చర్యకాలు చేస్తాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎవరు దూషించినా, ద్వేషించినా, అవమానపరిచినా కానీ, హింసించినా కానీ ఐ డోంట్ కేర్, ఎవరికి కూడా భయపడవలసిన అవసరం మనకు లేదు. కానీ సర్వశక్తి గల దేవుడికి మాత్రమే భయపడి మోకాళ్ళ మీద ఉండి కన్నీటితో అపసరత ఉపవాసములు ప్రార్థన చేసుకోగలిగితే కనుక వాటి అన్నిటిలో నుండి దేవుడు మనల్ని ఉపశమనం దాచేసి హాయిగా జీవించేలా చేస్తూ ఉంటాడు అనమాట అండి. చేద్దామా విశ్వాసంతో ప్రార్థన? అందరూ కూడా దేవుని మాట వినాలి, ఆయన మాట ప్రకారం నడుచుకుని భూమి మీద హాయిగా జీవించాలని చెప్పేసి అందరి కోసం ప్రార్థన చేద్దాము. మరి మనం ప్రార్థన చేసుకుని, ఎందుకంటే ఇతరుల కోసం ప్రార్థన చేసే వాళ్ళే గొప్ప వాళ్ళు అనమాట అండి. మనం ప్రార్థన చేసుకుంటే ఉపయోగం ఏముంది? మనం తినేతే సుఖమేముందండి? పక్కలు తిన్నారో లేదని చెప్పేసి మనం ఆలోచన చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. మన దేవుని పిల్లలు, దేవుడు అందరినీ ప్రేమించాడు కాబట్టి మనం కూడా అందరినీ ప్రేమించే సహజ లక్షణాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుని పరలోకపు తండ్రి, ఘనమైన పద లెక్కలని స్తుతిస్తోత్రం ప్రభావ. శిష్యులు తన ప్రభావ తుఫాను నుండి కాపాడండి దేవుడు తండ్రిస్తుంది ప్రభావ. మమ్మల్ని కూడా తన ప్రభావ తండ్రి కాపాడే సర్వశక్తుల దేవుడు ప్రభావ నీకు వందనాలు తండ్రి. మా హృదయంలో ఉన్న పిరికితనాన్ని తీసివేస్తండి, మా హృదయంలో కలవరాన్ని తీసివేస్తండి ప్రభావ. చక్కగా ధైర్యాన్ని నింపుతండి స్తోత్రం ప్రభావ. హ్యాపీగా జీవించే యోగ్యతను ప్రభావ దయచేసే దేవుడు ప్రభావ నీకు వందనాలు తండ్రి స్తోత్రం ప్రభావ. మేము విశ్వాసంతో ప్రార్థన చేసుకుని తండ్రి చక్కగా తండ్రి ప్రభావ నీ ఎందుకు భయభక్తి కలిగి జీవించే యోగ్యత ప్రభావ ప్రతి బిడ్డకను దయచేయండి తండ్రి నీకు వందనాలు. సర్వశక్తి గల దేవా, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహాలు దయచేయండి, ఉద్యోగాలు చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని తండ్రి స్తోత్రం ప్రభావ. అలాగే తన చేతివృత్తులు చేసుకున్న వారిని ప్రభావ తండ్రి సంతానం లేక దండిస్తున్న బాధపడుతున్న వారికి సంతానం దయచేయండి. అలాగే తండ్రి స్తోత్రం గర్భిణీలు సుఖపడ దయచేయండి. ఉద్యోగాల కోసం ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రార్థిస్తున్నాం ప్రభు నీకు వందనాలు. అలాగే తండ్రి స్తోత్రం ప్రభావ. పిల్లలు చదువుకుంటూ ఉన్నారు, స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు దీవించండి, ఆశీర్వదించండి, వాళ్ళకి కావాల్సిన సహనం సమృద్ధిగా దయచేయమని, రాకపోకల ప్రయాణంలో కాస్త కాపాడి మరొకసారి మా అందరికీ ప్రభావ మంచి ఆరోగ్యం దయచేసి విశ్వాసంతో ప్రార్థన చేసుకుని ఎన్ని సమస్యలు వచ్చినా తండ్రి ఎదుర్కొనే శక్తిని నామలో సంపాదించుకునే యోగ్యత బిడ్డలందరికీ దయచేయమని, మా కొరకు తరగని యేసు మా ప్రార్థన ఆలకించండి, మా ప్రార్థన ప్రతిఫలం దయచేయని, మా కొరకు తరగని యేసు క్రీస్తు ప్రేసమైన నామములో అడిగేకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. త్రియక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆ దేవుడు అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడిచ్చిన మహా ఉచ్చితమైన కృపను బట్టి మనకు తుఫాను నుండి శ్రమ వచ్చినప్పుడు దేవుడు లేడు అనే ఆలోచన మనలోనికి రాకూడదనమాట అండి.
దేవుడు ఉన్నాడు. ఏదన్నా సమస్యల నుంచి విడుదల చేయగల సమర్థుడు. ఎన్ని శ్రమల నుండి మమ్మల్ని లేవనెత్తే దేవుడు, శిశువులను రక్షించిన దేవుడు మనల్ని కూడా రక్షించగల సమర్థుడు అని చెప్పేసి గురి కలిగి, బిరి కలిగి, ఓర్పు కలిగి, పడుదల కలిగి ప్రార్థన చేసుకోగలిగితే కనుక విశ్వాసంతో దేవుడు ఏదో ఒక సమయాన తుపారు లాంటి శ్రమల నుండి మనల్ని జయించి, మనం ఎంత శ్రమలైతే పడ్డామో రెట్టింపు ఆనందాన్ని దేవుడు మనకి కలగజేస్తూ ఉంటాడు అన్నమాట అండి. కనుక ఏమైనా ఆలోచన చేసుకుంటున్నారండి? విశ్వాసంతో ప్రార్థన చేసుకుని శ్రమల నుండి విడుదల పొందుకుని మనలో ఉన్న కలవరాన్ని, అలాగే మనలో ఉన్న పీకితనాన్ని తీసివేసుకుని దేవుని నామంలో ప్రార్థన చేసుకుని దేవుడు మన హృదయంలో ధైర్యాన్ని నింపుతాడని చెప్పేసి నమ్మకంగా ప్రార్థన చేసుకునే యోగ్యత మనందరము కలిగి ఉందామండి. ఏమంటారు? ఈ ఆలోచన మీదేనండి. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడి మాట మనం విందాం. ఏదో టైంలో దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు, మనలో ఉన్న పిరికితనాన్ని తీసివేస్తూ ఉంటాడు, ధైర్యాన్ని నింపుతూ ఉంటాడు. అప్పుడు మనందరం కూడా భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉంటామన్నమాట అండి. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి దేవుణ్ణి దూషించడం కానీ, ద్వేషించడం కానీ, అవమానపరచడం కానీ మనము చేయకూడదండి. ఒకే గురి కలిగి ఉండాలి. దేవుడున్నాడు నాకు తోడుగా, ఏదో సమయంలో నన్ను దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తాడని చెప్పేసి విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని సంపాదించుకుందాం. భూమి మీద హాయిగా జీవిద్దాం. ఎట్టు పరిస్థితులు కూడా మన హృదయంలోనికి దేవుడు లేడు అనే అపనమ్మిక రానవ్వకుండా ఉండే యోగ్యత కలిగి ఉందామండి. మీ ఆలోచన ఇది. అందరం కూడా దేవుని పిల్లలను కనుక అందరూ బాగుండాలి, అందులో మీరుండాలి, నేనుండాలి, అందరూ ఉండాలి. అదే నిరీక్షణ కలిగి జీవిద్దాం. అందరూ విశ్వాసంతో ప్రార్థన చేసుకుని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని సంపాదించుకుని భూమి మీద హాయిగా జీవించి ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామా? ఏమంటారు? మన అందరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె అందరు దేవుడి మాట విందామా? ఆయన నామములో విశ్వాసంతో ప్రార్థన చేసుకుని భూమి మీద హాయిగా జీవిందామా? ఏమంటారు? మీ ఆలోచన మీది. అందరికీ వందనాలు.